హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, టైటానో ఫైనాన్స్ అనే ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిరోజు నేను $2 నుంచి $3 ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో టైటానో ఫైనాన్స్ ప్లాట్ఫామ్ రివ్యూతో పాటు ఇందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి క్రిప్టో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, టైటానో ఫైనాన్స్ అనేది ఆటో స్టేకింగ్ అండ్ ఆటో కాంపౌండింగ్ ప్లాట్ఫామ్. ముఖ్యంగా మిగతా ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు చాలా హై ఏపీవై ఇస్తున్నారు. ఏపీవై అంటే యాన్యువల్ పర్సెంటేజ్ yield, అండ్ అది కూడా ఫిక్స్డ్ ఏపీవై. అంటే మిగతా ప్లాట్ఫామ్స్లో టోకెన్ లిక్విడిటీ పూల్ అండ్ టోకెన్ ప్రైస్ చేంజ్ అవ్వడం వల్ల ఏపీవై చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇందులో మాత్రం వాటితో సంబంధం లేకుండా ఏపీవై అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళు 1,02,483% ఇస్తున్నారు. సో ఇది చాలా ఎక్కువనే చెప్పాలి. ఫీచర్స్ పరంగా చూస్తే మనకు వీళ్ళు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఆటో కాంపౌండింగ్ చేసి రివార్డ్స్ని వ్యాలెట్కి వెంటనే యాడ్ చేస్తున్నారు. ఇలా డైలీ 48 టైమ్స్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆర్ఎఫ్వి అంటే రిస్క్ ఫ్రీ వాల్యూ. సో వీళ్ళు ఆర్ఎఫ్వి అని ఒక సపరేట్ వ్యాలెట్ అడ్రస్ క్రియేట్ చేశారు. ఈ వ్యాలెట్కి బై అండ్ సెల్ జరిగినప్పుడల్లా వచ్చే ఫీజులో 5% భాగాన్ని ఈ వ్యాలెట్కి డైవర్ట్ చేస్తారు. ఇలా ఆ వ్యాలెట్లో డిపాజిట్ అయిన టోకెన్స్ని షార్ప్ సెల్ జరిగినప్పుడు లిక్విడిటీ పూల్ డ్రైన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ప్రైస్ అనేది డ్రాప్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ట్రెజరీ. 3% బై చేసినప్పుడు అండ్ 8% సెల్ చేసినప్పుడు డైరెక్ట్గా ట్రెజరీకి వెళ్ళడం జరుగుతుంది. ట్రెజరీ అనేది ఆర్ఎఫ్వికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా టైటానో ప్రైస్ హ్యూజ్గా డ్రాప్ అవుతుంటే మినిమం ఫ్లోర్ ప్రైస్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే టైటానోకి సంబంధించి కొత్త ప్రోడక్ట్స్, సర్వీసెస్ అలాగే యూస్ కేసెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. త్వరలో ప్లే అంటే ప్రైజ్డ్ లింక్డ్ అక్యుములేటింగ్ లింక్ ప్రాజెక్టు తీసుకొస్తున్నారు. సో ఇందులో టైటానోని హోల్డ్ చేసిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. విన్ అయ్యాక వాళ్ళకు రివార్డ్స్ అనేది కూడా ఇస్తారు. సో ఇందులో లాస్ అనేది ఉండదు. సో మనం ఏదైతే డిపాజిట్ చేస్తామో, సో ఒకవేళ మనం లాస్ అయినా కూడా ఆ గేమ్లో మన డిపాజిట్ అయితే ఎక్కడ పోవు, మన డిపాజిట్ అనేది మనకు అలాగే ఉంటుంది. ఒకవేళ విన్ అయితే మనకు రివార్డ్స్ అనేది ఇస్తారు. సో దీని గురించి ఇంకొక వీడియోలో డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైటానో ఫైనాన్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. మిగతా వాటిలాగే ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా రిస్కీ. సో ఇందులో మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో అంతే ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా రీసెర్చ్ అనేది చేయండి. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నా. సో ఈ టోకెన్ని బై చేయడానికి ఫస్ట్ మెటామాస్క్ వ్యాలెట్ ఉండాలి. లేకపోతే కింద లింక్ ఇస్తాను. సో ఆ సైట్లోకి వెళ్ళి వెంటనే వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత వర్త్ బిఎన్బిని బైనాన్స్లో బై చేసి మెటామాస్క్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో వన్స్ మీ వ్యాలెట్లోకి కొంత బిఎన్బి అనేది యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే డిస్కనెక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మీకు కనెక్ట్ అని వస్తుంది. సో మీరు వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో వన్స్ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్వాప్ అని ఉంది కదా, సో ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేయండి. సో స్వాప్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా బాగ్ స్వాప్ అయితే మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇది కూడా మీకు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ కూడా మీకు కనెక్ట్ అనే ఆప్షన్ రాగానే మీరు కనెక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు మెటామాస్క్ అయితే వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ వ్యాలెట్లో బిఎన్బి బ్యాలెన్స్ ఎంత ఉందో షో చేస్తుంది. సో ఇక్కడైతే నాకు $4 వర్త్ బిఎన్బి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఎంత టోకెన్స్ మీరు బై చేయాలనుకుంటున్నారో సో అంత అమౌంట్ మీరు బిఎన్బి అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ బైనాన్స్లోనే మీరు కొంత ట్రేడింగ్ ఫీజు అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ తోటి మీరు బై చేయకుండా కొంత అమౌంట్ అయితే మీరు ట్రేడింగ్ ఫీజు కోసం అయితే మీరు సపరేట్గా హోల్డ్ చేయండి అన్నమాట. సపోజ్ ఇక్కడ నాకు 0.011 అని ఉంది కదా, సో నేనైతే 0.009 అలాగా నేను ఎంటర్ చేస్తాను. సో దట్ నాకు ఇక్కడ ట్రేడింగ్ ఫీజుకి కొంత అమౌంట్ అయితే ఉంటుందన్నమాట.
సో మీరు కూడా ఒకవేళ 1 BNB ఉంటే అందులో 90% మీరు బై చేయడానికి యూస్ చేసి 10% అయితే మీరు ట్రేడింగ్ ఫీజ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు టైటానో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ BNB సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైటానో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కనబడుతుంది, లేదా మీరు ఇక్కడ సెర్చ్ అయితే చేయండి, మీకు టైటానో అని అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు టైటానో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని టోకెన్స్ని బై చేయాలనుకుంటున్నారు అంత BNB యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్వాప్ మీద అయితే క్లిక్ చేయగానే మీకైతే టోకెన్స్ అనేది బై అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్లిప్పేజ్ కూడా ఆటో ఉంటుంది. సో మీరేం స్లిప్పేజ్ ఏం పెట్టిన అవసరం లేదు. ఆటో ట్యాక్స్ అనేది మీకు ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుందన్నమాట. సో మీకు స్వాప్ అనేది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు టోకెన్స్ అయితే మీకు ఇక్కడ షో చేస్తుందన్నమాట. మీ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఎన్ని టోకెన్స్ని బై చేస్తారో అన్ని టోకెన్స్ అయితే మీకు ఇక్కడ షో చేస్తుంది అనమాట. నెక్స్ట్ మినిటే మీకు ఇక్కడ నెక్స్ట్ రీబేస్ అని ఉంది కదా, సో ఇది ఏంటంటే మనకు కాంపౌండింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే వ్యాలెట్లోకి రాగానే మీకు ఇక్కడ ఆటో కాంపౌండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళ ప్లాట్ఫామ్ ఏంటి, ఆటో స్టేకింగ్ అండ్ ఆటో కాంపౌండింగ్ మాట. సో ఇది ఆటోమేటిక్గా స్టేకింగ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మీరు బై చేస్తారో వెంటనే వీళ్ళు ఆటో స్టేకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు అండ్ కాంపౌండింగ్ కూడా వెంటనే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎర్నింగ్స్ కూడా వెంటనే స్టార్ట్ అవుతాయి అండ్ మీ పర్ డే ఎంత ఎర్న్ చేయొచ్చు అన్నది కూడా మీరు ఇక్కడ షో చేస్తుందన్నమాట. సో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో సో దాన్ని బట్టి మీ డైలీ ROI అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి మీ ఎర్నింగ్స్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తుంది మీకు నెక్స్ట్ రివార్డ్ అయితే ఎంత రాబోతుందో, ఎవ్రీ 30 minutesకి మీకు ఎంత రివార్డ్ అయితే వస్తుందో, సో ఎన్ని అమౌంట్ ఆఫ్ టైటానోస్ మీకు వస్తాయో అన్నది ఇక్కడ మీకు షో చేస్తుంది. సో నాకైతే ఇక్కడ 0.27 టైటానో అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరైతే ఇక్కడ హోల్డ్ చేయడం ద్వారానే మీరు రివార్డ్స్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీరు ఎన్ని టోకెన్స్కి ఎంత మీకు రివార్డ్స్ వస్తా అన్నది మీరు క్యాల్కులేట్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు ఒకవేళ ఒక 1000 మీరు టైటానోస్ బై చేశారనుకుందాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. సో మీరు ఇంత టోకెన్స్ బై చేయాలని ఏం లేదు. మీరు ఒక 10, 100, 150, 200 మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ఆఫ్ టోకెన్స్ కూడా బై చేసి చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది మీకు క్యాల్కులేషన్ కోసమే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు 1000 టైటానోస్ మీరు బై చేశారనుకుందాం. సో ఇక్కడ APY బట్టి మీకు కరెంట్ ప్రైస్ వచ్చేసి మీకు ఇక్కడ 0.18 అయితే ఉంది అండ్ ఫ్యూచర్ కూడా ఇంతే ప్రైస్ ఉంటే కనుక, అంటే 30 days తర్వాత కూడా మీకు ఇదే ప్రైస్ అరౌండ్లో ఉంటే కనుక మీకు పొటెన్షియల్ రిటర్న్ వచ్చేసి $322 అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రైస్ అనేది ఎస్టిమేషన్ మాట, రివార్డ్స్ అనేది, రిటర్న్స్ అనేది జస్ట్ ఎస్టిమేషన్ మాట. సో ఇంతకంటే ఎక్కువ రావచ్చు లేదా ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు. సో ఇదంతా మొత్తము ఈ టైటానో ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ టైంలో ఇది ఒకవేళ 0.19 వచ్చిందంటే ఇది అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది 0.1615 వచ్చిందంటే ఇక్కడ మనకు పొటెన్షియల్ రిటర్న్ అనేది తగ్గేది ఉంటుందన్నమాట. సో మనకైతే మోస్ట్లీ మన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అదైతే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రిటర్న్స్ అనేది మనకు ఎక్కువ APY అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి మనకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మోస్ట్లీ మనకు ఒక 1 monthలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇది ఇంకా 60 days అలాగా మీరు హోల్డ్ చేయాలనుకుంటే 60 days కూడా హోల్డ్ చేసినట్లయితే మీకు ఇక్కడ $567 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా మీకు దీని ప్రైస్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టే మీకు రివార్డ్స్ అనేది ఎస్టిమేషన్ అని ఉంటుందన్నమాట. సో నేనైతే ప్రజెంట్ ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మోస్ట్లీ నేను ఒక 5-6 వేల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయను. సో ప్రజెంట్ దీని మీద కూడా నేను ఒక 6,000 నుంచి 7,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది అండ్ అందులో వచ్చేసి నాకు ప్రజెంట్ ఒక 25% అయితే నాకు నేను పెట్టిన వాటిలో నాకైతే 25% అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే రిటర్న్ అయితే నేను ఎర్న్ చేశాను అండ్ నేనైతే మోస్ట్లీ దీన్ని లాంగ్ టర్మ్లో అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ ఇది 0 అయినా పర్లేదు అనుకుని చెప్పి నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కూడా సో ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసింది 0 అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి అండ్ ఇందులో హై రిస్క్ హై రివార్డ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి చాలామంది ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ నా సలహా ఏంటంటే మీరైతే కొంత మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి వాటిల్లో ఒక 4-5 వాటిలో డైవర్సిఫై చేయండి. సపోజ్ మీ దగ్గర ఒక $1,000 ఉన్నాయనుకోండి, ఇలాంటి వాటిలో ఒక $100 అలా డివైడ్ చేసుకుంటూ మీరు పెట్టారంటే ఒక దాంట్లో ఏదైనా లాస్ అయినా కూడా మిగతా వాటిలో కవర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో నేను కూడా మోస్ట్లీ ఇలాంటి వాటిలో ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ టైటానో ఫైనాన్స్కి సంబంధించి మీరు బై అండ్ ఎలాగా ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి అయితే ఈ వీడియో అండ్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా ఫ్యూచర్లో నా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను ఖచ్చితంగా అప్డేట్స్ అయితే మీకోసం ఇస్తాను అండ్ ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా కొత్తగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో నేను తీసుకురావడం అయితే జరుగుతుంది అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఈస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.